హలో మామ, వెల్కమ్ టు తెలుగు గేమింగ్ గివేస్. మా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నామా. అలాగే ఈ రూమ్ మ్యాచ్ ఆడడం కారణం ఏమంటే మా ఫ్రెండ్ 12 గంటలప్పుడు వచ్చాను మామ నా దగ్గరికి. వచ్చి రూమ్ ఆడాలి ఒక రూము వన్ ట్యాప్ వాళ్ళందరినీ కొడుతున్నాడు అన్నాడు మామ. అంటే అప్పటికే పనుకుని నేను ఏం చేయాలప్ప అని ఆడతలే అన్నాను. ఆడుతున్నాను మామ, ఆడుతూ ఇట్లా ఆడుతున్నాము. ఆడుతున్నాము ఆడేటప్పుడు కూడా అంత నిద్ర మబ్బులో ఉన్నానా. నిద్ర మబ్బులో అంటే ఏం చేస్తావు మామ, నిద్ర మబ్బులో అంటే అట్లా ఆడుతున్నాను. అంతవరకు మీరు అంత గివ్ కావాలంటే కొంత నాకు చేసుకున్నామా, సబ్స్క్రైబ్ చేసుకొని లెక్కన అందులో పెట్టుకోండి. 100 సబ్స్క్రైబర్లు ఎప్పుడైతే అప్పుడు గివ్ పెడదాం, ఓకేనా. అంటే అంతవరకే మాగలే, మళ్ళీ పెడతామమ్మా. నేను 5వ తారీఖు వరకు చెప్పిన లైవ్ పెడతాను. ఇంతలోపు సబ్స్క్రైబర్లు అయితే లైవ్, లేదంటే ఈ సండే వీడియో రూపంలో మళ్ళీ పెడతా గివ్. సేమ్ పోయినసారి ఎట్లా పెట్టాను అట్లా ఈసారి ఒకరికి వస్తామేమో. అట్లా నాకని చాలా బాధ అవుతుంది కదా, మన సబ్స్క్రైబర్లకి రాకపోతే బాగుండదని. ఓకేనా మామ. ఇది లైవ్ పెట్టాలంటే మామ, గేమ్ యూట్యూబ్లో అయితే గేమ్ చేయడానికి వస్తామమ్మా. దీంట్లో రాదు కదా. టైం చూడండి, అప్పుడే 12 అయింది. అందుకే అమ్మ చెప్తున్నా కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ పెట్టండి. మనం ఇంకా నెలకి 2-3 పక్కా గివేలు పెట్టుకుందామండి, ఓకేనా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు ఇంకా. మామ చేసాలు మామ. అంటే ఏం చెప్తావు మామ, ఏం లేదు. అదొక చిన్న మీరు అప్పుడు చేస్తే చాలు మామ. చిన్న అంతే ఏం లేదు. ఓకేనా మామ. నా కోసం ఒక సబ్స్క్రైబ్, చిన్న లైక్ చేస్తే చాలు, ఓకేనా మామ. ఓకే మామ, థ్యాంక్ యూ మామ. సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఏంది వీడు ఎప్పుడు ఎక్కువ ఇది చెప్తున్నాను అనుకుంటున్నారా. ఏం చేస్తామమ్మా, మీకు ఈ గేమ్ రావాలని తండాడుతున్నాను అంతే, ఏం లేదు, ఓకేనా. ఇప్పుడు వీడియో రూపంలో పెట్టినా అంటే ఒకటి తీసుకుంటారు, ఇంకొకటి తీసుకోలేరా మామ. అది నా బాధ. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని అని చెప్తున్నా, ఓకేనా. చేసుకోండి మామ. చూడు మామ, ఒక్కతూరు ఒక్క గన్ తెచ్చి ఆడుతున్నాడు వీడు పెద్ద వాటిగా అన్నట్లున్నాడు. ఏం చేస్తావు మామ మళ్ళా. చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సండే మనం గివే సండేలో పెట్టుకుందాం లైక్, ఓకేనా. ఈ సండే మాత్రం వీడియో రూపంలో ఒకటి వస్తుంది గివే. ఇంతమంది ఫస్ట్ కరెక్ట్ 6 గంటలకు పెడతాము మా వీడియో. చూసుకోండి, 6 గంటలకు పెడతాను. సాయంకాలం 6 గంటలకు వీడియో పెడతాను. అది సేమ్ పోయిన వీడియోలో ఎట్లా పెట్టినానో అట్లా పెడతాను. అంటే చూసిన వాళ్ళకి తెలుస్తుంది, చూడుకోకుండా షార్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వీడియో పెట్టినప్పుడు చెప్తాను, చూసుకోండి. షార్ట్ వీడియోకి ఇప్పుడు చెప్తాను చెప్తాడు. వీడియోలో ఒక్కో లెటర్ ఒక్కోటి వస్తుంటుంది అంతే, ఓకేనా. ఓకే, అది ఎట్లంటే ఛానల్ మనం గివే ఛానల్ అని పెట్టినామా, మనం గివేలోనే ఉంటాము. ముందంతా అట్లుంటుంది మామ, ఓకేనా. మీరు చేయాల్సింది ఏం లేదు మామ, వీడియో చూడడం, వీడియో తర్వాత ఉండేది చూడడం అంతే, ఓకేనా. ఓకే మామ, థ్యాంక్ యూ, ఓకేనా మామ.
ఇంకేమో విశేషాలు. ఏంది సోదనుకోకున్నట్లు కూడా చేయను చాలు. తిట్టుకోద్దండి నన్ను అయితే, ఓకేనా? అంటే చాలా ఎట్లుందంటే ఎవరెవరు చెప్తుంది నాకు. క్లిక్ చేశాను ఒకటి చూడలేదు, క్లిక్ కొడతా చూడు. పడింది అండి నాకు, అదే చెప్తా చూడండి మామ. క్లిక్ చేయండి మాది మామూలు అవుతుంటే అని పట్టించుకోలేను మామ నేను. ఏం చేస్తాను, మా ఊరు బయట వెళ్ళినా ఇప్పుడే ఆడుతున్నాను నేను. ఎట్లా ఆడుతున్నాను, నిద్ర వస్తుంది. అందులో ఒక పక్క నిద్ర వస్తుంది, ఇంకో పక్క చూస్తున్నాను. చేసి వచ్చినాను. మీరేమి ఒక కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏముంది సండే చేసుకున్నాం, సబ్స్క్రైబ్ సండే లోపలే మళ్ళీ మాకు ఇస్తావు ఎవరికి ఇస్తావు అని అందరికి ఇస్తాను. లైవ్ వచ్చినాయండి. ఈ దీంట్లో అయితే ఒక్కొక్కటి వీడియోకి పెట్టుకున్నాను. తీసుకుంటాడు కదా, లైవ్లో అయితే రూమ్ పెడతాను, ఆన్లైన్కి ఆన్లైన్ తీస్తాను నేను అట్లా. ఓకేనా? సండే వీడియోలో పెడతాను. లైవ్ లేదు, మాకు లైవ్ ఓకేనా? ఇప్పుడు మా వాళ్ళు వచ్చినాడు మామ. ఏమన్నా 2 రౌండ్లే కొట్టినావు, బెట్ మ్యాచ్ అన్న 500 అన్నాడు. అప్పుడు పోయినా మామ నేను నీళ్ళు చేపలని చెప్పి ఇప్పుడు మొత్తం కడుక్కొని అన్నాను మామ. ఈ థింగ్స్ ఉంటుంది చూడండి మామ, గొడవ ఎవరెవరు జరుగుతుంది, ఇంకా అట్లా ఇట్లా జరుగుతుంది. డేటికల్తోనే కొట్టేస్తాను మామ నేను. నువ్వు దాన్ని తీసుకున్న వార్నింగ్ అని జరిగింది. ఈ మ్యాచ్ అంతా మొత్తం బెట్ మ్యాచ్ 400 పోగొట్టు కదన్నాను. ఒక రౌండ్ 2 పోగొడుతుంది అని చెప్పేసి అన్నాము. బెట్ మ్యాచ్ నాకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళి వాడు 5 రౌండ్లు కొట్టిన కాబట్టి వానికి 3 రౌండ్లు 2 రౌండ్లు ఎక్కువ. మళ్ళా వీటి నుంచి జరిగింది. వాడు చిన్న 500 పోగొట్టు కదన్నా, 500 పోగొట్టు కదన్నా అంటుంటే మ్యాచ్ ఉంది కదా ఎందుకు కొట్టేసానని నా పాయింట్ కొట్టేస్తావు అమ్మంగా. అవునా, ఇట్లా జరిగింది మ్యాచ్ అంతా. వాడు ఒక ప్రెజర్ అంటే ఏం చేస్తాము. కొట్టేస్తాము. వాడు ఒక రౌండ్ కొడితే అయిపోయింది, ఇంకా 2 రౌండ్లు కొట్టాలా. ఇంకోటి మామ, ఎంటెన్ చెప్పాలంటే దూరం
అంటే ఫుడ్ అంటే దగ్గరికి పోద్దండి, కొంచెం లాంగ్లోనే ఆడండి. మీతో షార్ట్ గన్ ఉన్నా పర్లేదు, షార్ట్ గన్తోనే ఆడండి. షార్ట్ గన్ కొడతాము అంత లాంగ్ నుంచి ఎండింగ్ పడుతుందండి అట్లా. షార్ట్ గన్ కొడతాం మనకి. మీకు స్పీకర్ కూడా డీసెట్ కానీ అంటే ఇంకా లాబీ కాడ నుంచి కొట్టేసేయచ్చు మామంగా, చూసుకొని కొట్టేసేయాలి అంతే. అయితే ఇప్పుడు ఉండే గన్లన్నీ ఎత్తుకొస్తారు వాడు. M10 షార్ట్ గన్ డిగాటిగలు అన్నీ ఉండే గన్లన్నీ ఎత్తుకొస్తాడు వాడు. ఏం చేస్తాము. ఇంకా 500 వస్తాయి. పొద్దున్న టిఫిన్ చెప్పలేను, చెప్తానులే అన్నాడు. పొద్దున్న కాదు టిఫిన్కి వచ్చా సోము మ్యాచ్ అన్నా ఓకేనా. లేదు పెట్టుకున్నాను ఇంకా 100 సబ్స్క్రైబర్లు ఎప్పుడు వస్తారు లైవ్ కాల్ చేద్దామని.